ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, నో డౌట్. వాంట్ టు సీ హౌ చంద్రహాస్ ఇన్ అ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నాడు చూడడానికి వచ్చాం. చూడు, స్టార్ అంటే ఏదో అనుకున్నాం కానీ ట్రోలర్స్ అందరూ ఏదేదో చేశారు, కానీ ఈ సినిమాలో కానీ ఫైట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా చూస్తున్నంతసేపు కూడా అసలు ఒక్కొక్క స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మళ్ళీ మన వాళ్ళ డాడీ ఇది బుల్లితెర చిరంజీవి అంటారు, ఖచ్చితంగా ఈయన కూడా బుల్లితెర రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే డాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైట్స్ కానివ్వండి, డైలాగ్, యాక్షన్ అన్ని అల్టిమేట్ అంతా ఇచ్చిపడేసాడు అనమాట. 5కి ఈ మూవీకి నేను 5కి 4% అయితే రేటింగ్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి వచ్చి చూడాల్సినటువంటి మూవీ ఇది. మూవీలో డాన్స్ ఫైట్స్ కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. ఓకే అదే ఇప్పుడు అందరూ బయటకు వచ్చినప్పుడు నేను 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. అలా ఏం లేదు, నేను మాట ఇచ్చాను. ఎంత ఎంత నచ్చినా కూడా నచ్చకుండా ఉంటుందని అనుకుంటున్నాను, కానీ అందరికీ నచ్చేది. చాలా 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 హ్యాపీగా ఉంది. సో అదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎందుకో ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఒక మాట చెప్పాలంటే చాలా బాగా చేస్తావు. డాన్స్ కానీ ఎలివేషన్ అసలు నీ డాన్స్ చూస్తే మాత్రం మళ్ళీ ఒక అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్ కనిపించే డాన్స్ లా అంతా బాగా చేశారు. యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మళ్ళీ మనకు ఒక ప్రభాస్ కనిపిస్తాడు. ఆయన యాక్టింగ్ కనిపించాడు. డాన్స్ ఇంత బాగా చేసి డాన్స్ చేసా సూపర్ చేసి కాక మామూలు సూపర్. అసలు నిజంగా రామ్ నగర్ బండి అంటే ఏమనుకున్నా సినిమా చాలా బాగుంది భయ్యా. సూపర్ హిట్ మూవీ. ఎందుకు సూపర్ హిట్? చాలా మంది ట్రోల్ చేసి ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి భయ్యా. మీకు ఏ పార్టీ దమ్ముందో ఇప్పుడు రామ్ నగర్ బండి మీద ట్రోల్ చేయరు. చూసుకున్నా సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పొచ్చు భయ్యా, మనోడే యాక్టింగ్ అనుకున్నాం కానీ స్టెప్స్ అయితే మామూలు భయ్యా. నిజంగా నాకు ఎమోషనల్ కాదు, అసలు డాన్స్ కానీ అసలు ఆ స్టెప్స్ కానీ ఒకటి భయ్యా. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డాన్సర్స్ కానీ మామూలుగా చేయలేదు భయ్యా. డాన్స్ అయితే రచ్చ భయ్యా. థియేటర్లో అసలు లవ్ స్టోరీ కానీ, లవ్ బ్రేకప్ కానీ, ఎమోషనల్ కానీ ఏమన్నా క్యారీ చేసిన భయ్యా సినిమా నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్ అంటే రామ్ నగర్ బండి భయ్యా. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏ సినిమాలు ఉన్నాయి భయ్యా, అన్ని అర్థమైన సినిమాలు. రామ్ నగర్ బండి ఒకటి జారిపోయే ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ సూపర్. ఉంది భయ్యా, లేవుంది ఏం లేదు. రామ్ నగర్ బండిలో అన్ని సీన్లు ఉన్నాయి, సూపర్ గా ఉంది. అసలు మప్పులు ఇగో తండ్రికి తగ్గట్టు కొడుకు అని నిరూపించుకున్నాడు. తండ్రికి తగ్గ కొడుకు సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా పెద్ద బడ్జెట్ సినిమా అనేది కాదు. ఈ దసరాకి మాత్రం బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, నో డౌట్. చాలా చక్కగా ఉంది సినిమా మాత్రం. ఒక మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు ఏంది, యువత ఎలా చెడిపోతుంది, ఒక ప్రేమ అనే కాన్సెప్ట్ మీద ఎలా లైట్ తీసుకుంటారు అనేది కాకుండా స్వచ్ఛమైన ప్రేమ అనేది ఫస్ట్ నుంచి అతను ఎంచుకున్న అమ్మాయిని దిగ్విజయంగా సక్సెస్ చేసుకోగలిగిండు. 100% బాగున్నది. హీరో డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ, డాన్సింగ్ కానీ సూపర్, నో డౌట్. దాంట్లో ఒక మంచి చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసిండు. అది ఈ పెద్ద సినిమా చిన్న సినిమా కాకుండా హ్యాపీగా నవ్వుకుంటూ చూడవచ్చు ఫ్యామిలీతో. 3 భయ్యా. 3-4 సినిమాలు చూడలేదు నేను, ఇది చూడడానికి వచ్చాను. బికాజ్ నాకు బేసిక్గా మలయాజ గారు చాలా మంచి ఫ్రెండ్. సో దానికోసం కాకపోయినా ఐ వాంట్ టు సీ హౌ చంద్రహాస్ ఇన్ అ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నాడు చూడడానికి వచ్చాం. చాలా బాగుంది, బాగా చేశారు. చంద్రహాస్ యాక్టింగ్ అంటే నేను తన ఇంట్లో ఎలా ఉంటాడో స్క్రీన్ మీద కూడా అలానే ఉన్నాడు. సో న్యాచురల్. తనకి బై బర్త్ ఏదైతే వచ్చిందో జెనెటికల్గా
దట్ ఈస్ మనం ఆ స్క్రీన్లో చూడొచ్చు దాన్ని. ఇవాళ రేపు ఏ మూవీకి మీరు సొసైటీని ఉపయోగపడేది అని చెప్పడానికి ఉంటుంది చెప్పండి. కాకపోతే ఒకటి తెలిసి తెలియక ఆ ఏజ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది చూపించారు. కాకపోతే మరి ఆ ఏజ్కి ఓవర్ డ్రామాటిక్గా ఓవర్ స్ట్రాటజీగా అలా చూపించకుండా చాలా నీట్గా చూపించారు. ఆ చూపించేది కూడా లేదండి, ఫ్యామిలీ కెన్ వాచ్. అంటే ఇప్పుడు బేసిక్గా పిల్లల మీద పేరెంట్స్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏ విషయాల్లో పేరెంట్స్ ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు పిల్లల విషయంలో అనేది చూపించారు కాబట్టి దట్ రిలేటెడ్ టు అస్. అండ్ మనం కూడా చూసుకోవచ్చు పిల్లల్ని ఎలాగ ట్రీట్ చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారు అనేది తీసుకోవచ్చు. ఎవరు ఏది తీసుకుంటే అదే కనిపిస్తుంది కదా మనకి. అది కామన్ కదండి. ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని కూడా కింద ట్రోలింగ్స్ వస్తాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అంతే. నేనైతే 9.9 ఇస్తాను అవుట్ ఆఫ్ 10. ఆ మూవీ తీశారు. నేను బేసిక్ గా పాటలే ఎక్కువ వింటాను కాబట్టి సాంగ్స్ చాలా బాగుంది. మూవీ అంతా కూడా ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ బ్లాక్ బస్టర్. చంద్రహాస్ అన్న లైక్ వి నో ఈచ్ అదర్, ఒక మంచి ఫ్రెండ్, నా అన్న టైప్. చాలా బాగా మాట్లాడతాడు. నేను రియల్ లైఫ్లో అన్నతో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడో మూవీలో కూడా సేమ్. లైక్ ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ టు బీ సేమ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. హీఈస్ సేమ్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్. నేను ఒక సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చి చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. మూవీ డాన్స్ అస్సలు చెప్పే పనే లేదు. డాన్స్ ఆసమ్. చంద్రహాస్ అన్న డాన్స్ ఆసమ్, ఆల్వేస్ ఆసమ్. అండ్ మూవీ అనేది మాత్రం చాలా బాగుంది. రన్ టైం 2.5 hours కూడా ఫుల్ టైం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మూవీలో ఏం నచ్చింది? నాకు కామెడీ బాగా నచ్చింది, ఆ డాన్స్ కూడా బాగా నచ్చింది. టోటల్ బాగుంది. టోటల్ ఏదో ఒకటి అని అంటే ఏం చెప్పాను, మొత్తం సినిమానే బాగుంది. చాలా బాగుంది హీరోది కూడా. దానికి ఇదే సమాధానం ఈ మూవీ. వాళ్ళు చూసిన తర్వాత నోర్లు మూసుకుంటారు అంతే. ఇంకా స్టోరీ అంటే లవ్ స్టోరీ. అంటే బయట లవ్ స్టోరీలు చాలా ఉంటాయి కదా, ఇందులో ఏమైనా ఇది స్పెషల్ స్టోరీ. అంటే ఈ జనరేషన్ కి సంబంధించింది. డాడీ సెంటిమెంట్ కొంచెం ఉంది దాంట్లో. నచ్చిన సీన్ అంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గర కామెడీ ఉంటుంది, అక్కడ బాగా నచ్చింది. 5 స్టార్ ఇస్తా. Vamos,